मसीह कलीसिया ఎన్నో త్యాగాల తర్వాత कितने त्याग से भरा हुआ ఈ స్థాయికి చేరింది. బైబిల్ బోధనల్లో నుండే, बाइबल के उपदेश से, బైబిల్లో నుండే, बाइबल में से ही, క్రీస్తులో నుండే मसीह में से బైబిల్ మిషన్ వచ్చింది. ఇది ఏ మిషన్కు వ్యతిరేకమైంది కాదు. ये किसी मिशन का विरोध नहीं करती ఇది है, ఏ మతానికి విరోధమైంది కాదు. धर्म का विरोध नहीं करती है. ఇది బైబిల్ చెప్పే పని. ये बाइबल के कहा हुआ काम है. బైబిల్ మిషన్ చేసే పని ఏమిటి? और बाइबल मिशन का काम क्या है? బైబిల్ చెప్పడమే. క్రీస్తు लेकिन आप मसीह నీలో కనబడాలంటే आप में दिखाई देना, బైబిల్ నీలో ఉండాలి. बाइबल आप में होना है. అది అసలైన బైబిల్ మిషన్. నువ్వు అనీతిమంతుడుగా తీర్పు తీర్చబడుతున్నప్పుడు ఈ తీర్పు దేని ద్వారా అంటే నీ నోటి మాట ద్వారానే. అందుకే అయ్యగారు అన్నారు, నీ వాడు మాట నువ్వు మరిచిపోతావేమో గాని దేవుడు మరిచిపోడు ఆయన. గనుక నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రేపు దినాన్ని లెక్క ఉంది అని నువ్వు మర్చిపోవద్దు. ప్రభువు రాకడ గురించి దర్శనములో యెషయా గారికి తెలియజేశారు. కుమారుడుగా వస్తాడని, ఆయన శిశువుగా పుట్టాడని దర్శనములో చూచారు. దానిని ఆ నాటికాల యూదులందరూ కూడా చదువుకున్నారు, కానీ గమనించలేని విషయాలు తెలుసుకోలేక వారిని నమ్మలేకపోయారు. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క దర్శనము సంఘాలకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దర్శనం అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. దర్శనములు చూడాలి. దేవుని సన్నిధిలో మనం కనిపెడితే, ప్రార్థించి కనిపెడితే దేవుడు తప్పకుండా తన దర్శనమును చూపించి మనకు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. సువార్తను ప్రకటించుట కొరకు, మనుషుల బట్టే చాలలుగా చేయుట కొరకు, దేవుని పనిలో వాడబడుటకు, ఆత్మల రక్షణ కార్యము జరుగుట కొరకు, అనేకమైన అద్భుతమైన కార్యములు జరుగుటకు, సూచక క్రియలు జరిగించడానికి ప్రభువైనటువంటి క్రీస్తు ప్రభువారే, తనమందు ఉంచబడిన దేవుడే రూపమును తగ్గించుకుని, తన తేజస్సును తగ్గించుకుని, తన ప్రభావమును తగ్గించుకుని మనుషుల మధ్య మనుషుగా జీవించుట కొరకు ఈ లోకానికి దిగవచ్చిన ఆ లోక రక్షకుడైన క్రీస్తు ప్రభువే సువార్తికులను సిద్ధము చేసెను. ఒక రోజున ఏమన్నారు? एक दिन क्या कहा? వాళ్ళతో ఎవరు ఉండరు అన్నారు. और उनका रेवरेंड है. మంచిదే మాట. अच्छी बात है. అంటే ఎవరు ఉండరు గాని मतलब कोई नहीं रहेगा. మేమంటాము हम कहेंगे ఎవరు ఉండరా? क्या कोई नहीं रहेगा? సరే సరే, ठीक है, మీ మాటను కాదను, ठीक है, आपका కానీ बात, క్రీస్తు మాతో ఉన్నాడు लेकिन मसीह हमारे కాబట్టి साथ, అందరూ మాతోనే ఉంటారు. और वो सभी అందరూ మాతోనే ఉంటారు. सभी हमारे साथ होंगे. లక్షల కొలది జనులు और लाखों लाखों लोग నీ పక్షమున ఉండు వేళ అయ్యింది అంటున్నాడు. आपके ओर रहने वाले आधार कहते हैं. భాగ్య కాలము వచ్చింది అంటున్నాడు. अगर भाग्य के काल में 2024 ये 2024 అలాంటి కాలమని वैसा काल है, నేను నమ్ముతున్నాను. मैं मानता నా हूं. తోటి సేవకులారా, मेरे साथ के सेवकों, విశ్వాసులారా, विश्वासियों, యేసు ప్రభు కోసం పనిచేయండి. यीशु के लिए काम నీ करें. వెనక్కి వెళ్ళిపో, आप पीछे मत जाइए. క్రీస్తును ముందుకు చూపించు. और यीशु को నువ్వు మరుగును వెళ్ళిపో, आप पीछे चले నువ్వు जाओ. కనబడద్దు. आप मत दिखाई दे. ఆయన్ను చూపించు. उसको दिखाइए. ఆయన అందం కావాలి, उसके सुंदरता चाहिए. ఆయన ప్రేమ కావాలి, उसका प्रेम चाहिए. ఆయన పలుకు కావాలని उसके प्रेम चाहिए. బైబిల్ మిషన్ వారు बाइबल मिशन క్రీస్తును చూపిస్తే यीशु को दिखाए. బైబిల్ మిషన్ ఎత్తి చూపించినట్లే. और మాటలో బైబిల్ మిషన్ ఎత్తి वाले, చూపించడం కాదు. और आप अपने आप को ना दिखाएं. మాటలతో నీవు చెప్పలేవు, आप बातों से नहीं, పనులతో చెప్పు, कार्य करके दिखाएं. పనితో చెప్పు, काम करके दिखाएं. శ్రమతో చెప్పు, मेहनत करके, సేవతో చెప్పు. सेवा करके दिखाएं. నిన్ను నిందించి और आप అవమానించి बदनाम కృంగ करके, చేసిన వాళ్ళు दुख देकर నీకేమి మేలు చేయరు. आप किसका भला नहीं कर सकते हैं. సాక్రిఫైస్ చేసిన క్రీస్తున్నాడు. और हमारे लिए बलिदान ప్రార్థన करने वाले చేసిన यीशु, దైవజనుడు దేవదాస్ అయ్య గారు ఉన్నారు. और हमारे प्रार्थना करने देवदास जी है. ఆ మార్గాన్ని చూసుకుంటూ వెళ్ళిపోండి. वो अपने रात, आप अपना रात